రామ్, సరదాగా మీకు చిన్న రిడిల్. మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే టీకి మనీ నేను పే చేస్తాను. తప్పు చెప్తే మీరు పే చేయాలి. సరేనా? సరే అన్నాను. కూలెస్ట్ లెటర్ ఇన్ ద ఎంటైర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏంటి? నేను ఒక నిమిషం ఆలోచించి తెలియదు అన్నాను. బి. ఎందుకంటే అది ఏసీకి మధ్యలో ఉంటుంది. తను అలా నవ్వుతూ నవ్విస్తూ మాటలాడిస్తూ ఉంటే నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది. రామ్, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నేను మాయాని చూస్తూ, నాకు ఫ్రెండ్సే లేరు, ఇంకా నా ముఖానికి గర్ల్ ఫ్రెండ్ ఒకటే తక్కువ. అది సంగతి. మీ లైఫ్లో కలర్ రావాలంటే అర్జెంటుగా మీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. నేను వెతికి పెట్టినా మీకు? నేను నవ్వుతూ తన వైపు చూశాను. ఇద్దరం హోటల్ రూమ్కి బయలుదేరాం. రామ్, ఇప్పుడు మనల్ని ఎవరైనా ఫాలో చేసి నన్ను ఏదైనా చెయ్యాలని చూస్తే మీరు ఫైట్ చేస్తారా రామ్? మీరేమనుకుంటున్నారు? నేను ఫైట్ చేస్తానా చెయ్యనా? తెలీదు రామ్, కానీ చాలాసేపటి నుండి మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. రామ్ సీరియస్గా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడెవరూ కనిపించలేదు. వెంటనే మాయా, మీరు ఖచ్చితంగా ఫైట్ చేస్తారంటూ నవ్వింది. ఇద్దరు రూమ్కి చేరుకున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ విత్ మీ రామ్. గుడ్ నైట్. తన మాటలు, నవ్వు, చూపు నన్ను ఏదో తెలియని లోకంలోకి తీసుకువెళ్ళాయి. ఆ లోకం కాలానికి అందని ఓ క్షణంలా ఉంది. నాకు మొట్టమొదటిసారి గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది.